ఎన్ని వేల చేతులు ఆశీర్వదిస్తున్నాయి, ఎన్ని లక్షల మనసులు కృతజ్ఞత తెలియచేస్తున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు, రైతు కుటుంబాల తల్లులు, చెల్లెలు, యువతి యువకులు అందరి ఆశీస్సుల కోసం ప్రజాపాలనా ప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు వేంచేసిన గౌరవనీయులైన ముఖ్య అతిథి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో మనం నిలబడి స్వాగతం పలుకుదాం. గౌరవనీయులైన సీఎం గారికి, ఈ సభకు రూపశిల్పి, కర్త కర్మ క్రియ అయిన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, మండలి చైర్మన్ గారికి, శాసనసభ స్పీకర్ గారికి, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్పర్సన్కు, ఉన్నత అధికారులకు, ముఖ్యంగా మా పల్లె తల్లులకు అందరికీ హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. క్రమశిక్షణతో నిశ్శబ్దంగా మన తెలంగాణ తల్లి ఆశీస్సులు అందుకుందాం. అందరం దయచేసి అందరూ నిశ్శబ్దంగా నిలబడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ప్రతిదినం తెలంగాణ ప్రజల కళలు పండాలి అని కళలు ముఖ్యమంత్రి గారి కళల్ని మనకు కళల పండుగగా అందిస్తున్నారు ఒక్కటొక్కటిగా. ఇది పచ్చని పండగ, రైతుల పండగ. నిన్న క్రీడల పండుగ. మరి క్రీడా శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి సందేశం. శ్రీ వాకిటి శ్రీహరి గారు. సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు, పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారు, మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారు, పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు,
పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు శ్రీబాబు గారు, పెద్దలు కోమటిరెడ్డి వెంకటి గారు, వేదిక అలంకరించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా సోదర సోదరిమణులకు, అదే మాదిరిగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రైతు ఆశీర్వాద సభ, ఈ సభ దాదాపు 73,30,000 మందికి లబ్ధి చేకూరే సభ. ఈ సభ 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,51,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు దాదాపు 36,321 కోట్ల సాయం చేసిన రైతు భరోసా సభ. ఈ సభ ద్వారా భగవద్గీతలో చెప్పినట్టు అన్నాత్ భవంతి భూతాని, సమస్త జీవులు అన్నం వల్లనే జీవిస్తాయి కనుక అన్నాన్ని పండించే అన్నదాతనే సమాజ జీవనానికి ఆధారమనే విషయాన్ని మా ప్రభుత్వం గ్రహించి అదే లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో వరి ధాన్యం కొనుగోళ్లు, వాటి చెల్లింపులు, సన్నవడ్లకు బోనస్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వం సగర్వంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. 25 లక్షల రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 27,529 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. రైతు కోస పడవద్దని ప్రభుత్వానికి భారమైనా కూడా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. మొక్కజొన్న కొనుగోళ్లకు కూడా 4,275 కోట్ల రూపాయలు చెల్లించాం. రైతు సంక్షేమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్న ప్రభుత్వం మీరెంచుకున్న ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి నిలిచేలా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రివర్గం సమిష్ట భాగస్వామ్యంతో ప్రజా పాలన మీ అందరి కోసం అందిస్తున్న మాట నిజం. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్లు వ్యవసాయం మానవ జీవితానికి పునాది. రైతు బాగుంటే దేశం బాగుంటుందనే నినాదాన్ని నిజం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న మా ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి యావత్ తెలంగాణ ప్రజలందరూ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అలాగే రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ చేస్తున్న పెద్దలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి గుండెల్లో ఉన్న మన పెద్దన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కౌన్సిల్ చైర్పర్సన్ పెద్దల గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ స్పీకర్ గారు పెద్దలు గడ్డం ప్రసాద్ గారికి, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, మీ అందరి అభిమాన నాయకులు బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీహరి గారు, ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, అదే రకంగా కార్పొరేషన్లో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇంకా వేదిక మీద అతిరథ మహారథులు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి వచ్చిన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీరు ఆశీర్వదించి దీవించి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో దీవించిన ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు